ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమకాండం 2:23. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. తమ వెట్టి పనులు బట్టి ఎవరు మొరపెట్టారు ఇక్కడ అంటే ఇశ్రాయేలీలు. వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండి వెట్టి చాకరీ చేస్తుంటే వారు తట్టుకోలేక అప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చాడు. అందుకని తమ వెట్టి పనులను బట్టి దేవుడికి మొరపెట్టారు అని వాక్యం సెలవిస్తోంది. అంతేకాదు వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరింది అని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు నీ దేవునికి అసలు మొరపెట్టే వ్యక్తివేనా? మొరపెట్టే అనుభవంలో నువ్వు ఉన్నావా? మొరపెట్టడం ఏంటో నీకు తెలుస్తుందా? మొరపెడితే నీ ప్రార్థన ఆయన వద్దకు చేరుతుంది అని భరోసా కలిగి నువ్వు జీవిస్తున్నావా? మరి నీ మొర్రకు ఆయన చెవి ఎగ్గుతాడు అని భరోసా కలిగి నువ్వు మొరపెడుతున్నావా? నీ సమస్యకి పరిష్కారం కావాలంటే నీవు ఖచ్చితంగా ప్రభువుకి మొర్ర పెట్టాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఇదిగో ఇశ్రాయేలీలు తమకు శ్రమ వచ్చింది, వెట్టి పనులు చేస్తున్నారు. ఆ శ్రమ నుంచి విడుదల కావాలంటే ప్రభువే మార్గం. ఆయన్ని ఆశ్రయిస్తేనే విడుదల వస్తుందని వాళ్ళకి తెలుసు కనుక మొరపెట్టారు. అది దేవుని యొద్దకు చేరింది. నీవు కూడా ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైన, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, ఆర్థికంగా చితికిపోయినా, ఇంకా నీకు వ్యసనం నుంచి విడుదల కావాలన్నా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ కావాలన్నా, నీ దేవుని సేవలో ముందుకెళ్లాలన్నా, ఇటువంటి సమస్య నీకు ఎదురైనా ఇశ్రాయేలీయుల వలె మొరపెట్టే అనుభవం నీకు రావాలి. అలా నీవు మొరపెడితే నీ మొర దేవుని యొద్దకు చేరాలి. ఆ విధంగా చేస్తేనే మరి నీ దేవుడు నీకు ఇశ్రాయేలీయులకి ఎలాగైతే వాళ్ళ మొర్ర విన్నాడో నీ మొర్ర కూడా వింటాడు. మొర్ర వినే దేవుడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు, తోసివేసే దేవుడు కాదు. అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి రాయి రెప్ప కాదు కదా, సజీవుడైన దేవుడు కదా. కాబట్టి నీ మొర్ర తప్పక ఆలకిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం? మొరపెట్టే అనుభవంలోకి రా. మోకరించి వెంటనే ఏ సమస్యలో ఉన్నావో నీవు, ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనే కదా, వెంటనే పరిష్కారం చూపిస్తాడు. నువ్వు మొరపెట్టకే నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు. నిజం చెప్పనా, క్రైస్తవుడిగా ఉండి నీవు మరి దేవుని లేని అన్యుని వలె, క్రీస్తు లేని అన్యుని వలె సమస్యలకి పరిష్కారం రావట్లేదు ఎన్ని రోజులున్నా అని చెప్పడం సిగ్గుచేటు. నువ్వు సరిగా మొరపెట్టక నీ సమస్యకి పరిష్కారం రాలేకపోతుంది. కానీ నువ్వు కరెక్ట్గా మొరపెడితే ప్రభు నీకు తప్పకుండా పరిష్కారం ఇస్తాడు. కాబట్టి ఒకసారి నువ్వు ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని, ఇశ్రాయేలీయుల మొర్ర ఎలాగైతే దేవుని యొద్దకు చేరిందో నీ మొర్ర కూడా దేవునికి దిద్దుకు చేరుతుందని భరోసా కలిగి నువ్వు మొరపెట్టడం ప్రారంభించు. అది ఏ సమస్య అయినా సరే నువ్వు నిజంగా ఆయనకి మొరపెడితే ప్రభు నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. నీకు జవాబిచ్చి నేను సంతోషపరుస్తాడు. నీ సమస్య నుంచి నీకు విడుదలిస్తాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. నీ మొర్ర వినే విధంగా, మరి దేవుని వినే విధంగా నీ మొర్ర ఉందా లేదా అనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో.